హాయ్ అండి అందరికీ. నాకైతే శివయ్య అంటే చాలా ఇష్టం. మరి మీకు ఏ దేవుడు అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. నాకు శివయ్య అంటే ఎంత ఇష్టం అనేది మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. శివాలయం కాకుండా వేరే టెంపుల్కి వెళ్తాం కదా, అక్కడ వెళ్ళినప్పుడు దేవుని మనసులో తెలుసుకొని దండం పెట్టుకుంటాం కదా. అలా పెట్టుకున్నప్పుడు ఫస్ట్ అయితే నాకు ఓం నమ శివాయ అనే పదం వస్తుంది. ఆ తర్వాత అనుకుంటా, అయ్యో శివాలయం కాదు కదా, ఓం నమ శివాయ అనుకున్నా ఏంటి అని చెప్పేసి అనుకుని ఆ తర్వాత గుళ్ళో ఉన్న దేవుని అయితే తెలుసుకుంటాను. అంత ఇష్టం నాకు శివయ్య అంటే. నాకైతే ప్రతి సోమవారం శివాలయంకి వెళ్ళే అలవాటు ఉంది. నేనైతే సూర్యాపేట దగ్గరలో ఉన్న పిల్లలమరి టెంపుల్కి అయితే వెళ్తాను. ఈ టెంపుల్ అయితే చాలా పురాతనమైన టెంపుల్. ఈ టెంపుల్లో శివలింగం అయితే బ్రహ్మసూత్రం ఉంటది. బ్రహ్మసూత్రం ఉన్న శివాలయంకి వెళ్తే ఒక్కసారి వెళ్తే 100 సార్లు వెళ్ళిన ఫలితం ఉంటదంట. నేను గుడికి వెళ్ళినప్పుడు అయితే దేవుని దర్శనం చేసుకొని కొద్దిసేపు అక్కడే కూర్చొని గుళ్ళో ఓం నమ శివాయ అంటూ కొద్దిసేపు అయితే ధ్యానం చేసుకుంటాను. అలా ధ్యానం చేసుకున్నప్పుడు నా మనసు అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ధ్యానం చేసుకోవడం అయిపోయిన తర్వాత అయితే గుడి బయటకు వచ్చి గుడి చుట్టూ అయితే చూస్తాను. నిదానంగా మంచిగా అనిపిస్తుంటది. అలా చూస్తుంటే నాకైతే ఓకే అండి బాయ్. మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.